నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే సో ఇదన్నమాట. సో ఇందులో మనకేంటంటే ఓవరాల్గా ఇక్కడ నాకు వచ్చే వోల్టేజ్ ఎంత, రెసిస్టెన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. సో ఇక నాకు ఈ సర్క్యూట్లో ఏంటంటే సో ఓవరాల్గా వోల్టేజ్ అంటే అక్రాస్ ఎక్స్ నుంచి వై వరకు వోల్టేజ్ రెసిస్టెన్స్ అనేది కనుక్కోవాలన్నమాట. ఓకేనా. సో ఎక్స్ నుంచి వై టెర్మినల్ వరకు వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి. మరి దీన్ని ఎలా కనుక్కుంటాం ఏంటి అంటే సో ఇక్కడ చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఏంటి అన్నప్పుడు సో ఇక్కడ ఏదైతే మనకు సర్క్యూట్ ఇచ్చాడో సో దీంట్లో మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమనుకుంటానంటే ఈ లూప్లో కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఈ లూప్లో కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది అనుకుందాం. అదేవిధంగా ఈ లూప్లో కూడా కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది అనుకుందాం. నేను అజూమ్ చేసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఐ, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I1 అనుకోండి. ఓకేనా. అది సో ఇప్పుడు ఈ విధంగా పాస్ అయినప్పుడు ఇక్కడ నాకేమవుతుంది, ఈ కరెంట్ అనేది 2 ohmsకి ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇది లీవ్ అవుతుంది. సో కాబట్టి మనం ఆల్వేస్ కరెంట్ ఎంటరింగ్ పాజిటివ్ అనుకుంటాం, లీవింగ్ని నెగిటివ్ అనుకుంటాం. అదేవిధంగా ఈ కరెంట్ I1 అనేది ఇక్కడికి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్, లీవ్ అవుతుంది కాబట్టి ఇది నెగిటివ్. ఓకేనా. ఇది ఇలా ఎంటర్ అవుతుంది అన్నమాట ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే లూప్ 1 ఉందో ఈ లూప్ 1కి KVL అనేది అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఏంటి లూప్ 1కి KVL అని అప్లై చేస్తాం. సో లూప్ 1 KVL అప్లై చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ టాప్ నుంచి తీసుకున్నాం. ఇక్కడ యాక్చువల్గా 8 volts ఉంటుంది. సో మిస్ అయినట్టుంది. ఓకే. సో ఇదన్నమాట. సో ఇప్పుడు నాకు టాప్ నుంచి తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకుందాం. ఎక్కడి నుంచి ఈ నోట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఏమవుతుంది +8, నెక్స్ట్ +2 × I, +2 × I -10 = 0. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఇదేమొస్తుందంటే నాకు 4I = ఇది ఎంత అవుతుంది 2 amperes అవుతుంది. సారీ 2 అవుతుంది, ఎందుకంటే 8 అనేది ప్లస్ -10 ఉంది కాబట్టి -2 ఉంటుంది రిజల్టెంట్ వాల్యూ. అది ఈక్వల్టీ అవతల పోతే ప్లస్ అవుతుంది. ఇప్పుడు నా కరెంట్ I = ఏమవుతుందంటే 2/4. 2/4 అంటే ఎంత అవుతుంది 1/2 amperes అవుతుంది. ఓకేనా. 1/2 amperes అవుతుంది. అయితే ఏదైతే మనము ఇక్కడ 2 ohms అనుకున్నామో ఈ 2 ohms దగ్గర నాకు కరెంట్ అనేది వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటే అక్రాస్ ఈ 2 ohms దగ్గర అక్రాస్ వోల్టేజ్ ఏమవుతుంది అంటే నాకు సో V = IR కదా. సో వోల్టేజ్ అక్రాస్ 2 ohms ఏమవుతుందంటే నాకు సో కరెంట్ ఏమో 1/2, రెసిస్టెన్స్ ఏమో 2, కాబట్టి 1 volt అనేది వస్తుంది. అంటే ఇక్కడ నాకు ఉన్న వోల్టేజ్ ఎంత అంటే 1 volt అన్నమాట. ఓకేనా. అంటే 2 ohms దగ్గర ఉన్న వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే నాకు 1 volt అనేది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే లూప్ 2కి KVL అనేది అప్లై చేస్తాను. సో లూప్ 2కి KVL అప్లై చేసినప్పుడు ఇక్కడ నాకేంటంటే ఈ పాయింట్ని తీసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నాకేమవుతుంది -12 + 6 × I1 + 3 × I1 -6 = 0 అవుతుంది. ఓకేనా. -12 6 × I1 + 3 × I1 -6 = 0. సో ఇప్పుడు నాకు -12 -6 ఏమో -18 అవుతుంది. 6 ఒక 3 9I అవుతుంది. 9I1 = 18. ఇప్పుడు దీని నుంచి I1 = ఎంత వస్తుంది 18/9 అంటే 2 amperes వస్తుంది. అంటే కరెంట్ I1 = ఎంత వచ్చింది నాకు ఇప్పుడు 2 amperes వచ్చింది. 2 amperes వచ్చింది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే వోల్టేజ్ అక్రాస్ 3 ohms దగ్గర కనుక్కుంటాం. సో వోల్టేజ్ అక్రాస్ 3 ohms దగ్గర అన్నప్పుడు ఇక్కడ నాకేమొస్తుంది కరెంట్ ఏమో 2 amperes, రెసిస్టెన్స్ ఏమో 3, అంటే 3 × 2 = 6. సో 6 volts అనేది వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఎంత వస్తుంది అంటే నాకు 6 volts అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది మనకు వచ్చే వాల్యూస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ నుంచి వై టెర్మినల్కి ఓవరాల్గా కావాలి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో ఒక సైడ్ అంటే ఏదైతే ఇక్కడ ఎక్స్ ఇచ్చినాడో దీని నుంచి ఈ మొత్తానికి అంటే ఈ అవుటర్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ అవుటర్ ఎడ్జ్ మొత్తానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ KVL అనేది అప్లై చేసుకుంటాను. ఓకేనా. ఆ అవుటర్ లూప్ ఏదైతే తీసుకున్నాను నేను ఎల్లో కలర్ లైన్తో సో ఆ మొత్తాన్ని నేను ఏం చేస్తాను KVL అనేది అప్లై చేస్తాను. సో KVL అప్లై చేస్తే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇలా ఇచ్చాడు అంటే మీనింగ్ ఏంటంటే దానికి ఒక ఎడ్జ్ అనేది పాజిటివ్ అనేది ఇక్కడ కనెక్ట్ అయింది, అనదర్ ఎడ్జ్ అంటే నెగిటివ్ వాల్యూ అనేది అనదర్ సైడ్ కనెక్ట్ అయింది అని దాని మీనింగ్. అదేవిధంగా ఇక్కడ Y కూడా అంతే, ఇక్కడ ఏమి లేదంటే ప్లస్ ఉన్నట్టు మైనస్ అనేది సమ్వేర్ ఎక్కడో కనెక్ట్ అయిందని. ఓకేనా. గ్రౌండ్కి ఇచ్చినారని. సో కాబట్టి ఇప్పుడు అవుటర్ ఎడ్జ్కి నేను కనెక్ట్ చేసినట్లయితే అదే KVL అప్లై చేసినట్లయితే ఇప్పుడు నాకు ఎక్స్ అనేది ఇక్కడ పాజిటివ్ అయితే అవుటర్ ఎడ్జ్ ఇంకో అనదర్ ఎడ్జ్ ఎక్కడ ఉంటుంది నెగిటివ్లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఇదేమవుద్దంటే ఇక్కడ ఇది సో -x
మైనస్ ఎక్స్, నెక్స్ట్ ఏమవుతుంది ప్లస్ 10 మైనస్ 1 వోల్ట్ ప్లస్ 6 మైనస్ 6 ప్లస్ వై ఈక్వల్ టు 0 వస్తుంది, ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీని నుంచి ఈ ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సిల్. ఇప్పుడు నాకు ఇదేమవుద్ది, సో మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 9 ఈక్వల్ టు 0 వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఎక్స్ నుంచి వైకి కావాలి. సో కాబట్టి ఈ 2 టర్మినల్స్ ఇక్కడ తీసుకుని వెళ్ళాను అనుకో నేను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఎక్స్ అని పెట్టుకోవద్దండి, వి సఫ్ ఎక్స్ అని పెట్టుకోండి, ఎందుకంటే వోల్టేజ్ కాబట్టి. సో వి సఫ్ ఎక్స్గా పెట్టుకోండి. సో ఇప్పుడు నాకు ఈ వి సఫ్ ఎక్స్ ఎక్స్ వి సఫ్ ఎక్స్ వై ఈ సైడ్ పోతే ఏమవుతుందంటే 9 ఈక్వల్ టు సో వి సఫ్ ఎక్స్ ఎక్స్ మైనస్ వి సఫ్ ఎక్స్ వై అవుతుంది. సో దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే విఎక్స్వైగా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్క నిమిషం పవర్ కట్టింది. సో ఇక్కడ నాకు ఏంటంటే సో విఎక్స్వై ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే విఎక్స్ మైనస్ వివై అవుతుంది, విఎక్స్ మైనస్ విఏవై అవుతుంది. సో ఇప్పుడు మనకు ఏదైతే ఎక్స్ నుంచి వై టర్మినల్కి వోల్టేజ్ కనుక్కోమన్నాడో, సో ఆ వోల్టేజ్ అనేది ఎంత వచ్చిందంటే ఇప్పుడు నాకు 9 వోల్ట్స్ అనేది వచ్చింది, అంతేనా. సో ఇప్పుడు నాకు విఎక్స్వై ఎంత అంటే నాకు 9 వోల్ట్స్ అన్నమాట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, సో విఎక్స్వై ఈక్వల్ టు 9 వోల్ట్స్. సో ఇప్పుడు నాకేమొచ్చింది, వోల్టేజ్ అనేది కనుక్కున్నాం. అయితే ఇప్పుడు నాకు మరి రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, సో రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎంత అవుతుంది అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి అదే ఈ సర్క్యూట్కి రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఏం చేస్తాం ఏంటి అనేది చూద్దాం. చూడండి ఇప్పుడు నాకు ఎప్పుడైతే మనం రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలో అంటే ఆర్ ఈక్వివాలెంట్ ఎప్పుడైతే కనుక్కోవాలో, ఈ ఆర్ ఈక్వివాలెంట్ కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తారంటే సో వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉంటుందో ఈ వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉంటుందో ఈ వోల్టేజ్ సోర్స్ ఉన్నదానంతా మనం ఏం చేస్తాం అంటే షార్ట్ సర్క్యూట్ చేసుకుంటాం. వోల్టేజ్ సోర్స్ ఉన్నదంతా ఏం చేస్తాం, షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అదే కరెంట్ సోర్స్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయి ఉంటుందో, సో కరెంట్ సోర్స్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయ్యో ఈ కరెంట్ సోర్స్ ఉన్న దగ్గర ఏం చేస్తానంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే వోల్టేజ్ సోర్స్ ఉంటేనేమో షార్ట్ సర్క్యూట్, కరెంట్ సోర్స్ ఉంటేనేమో ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఈ యొక్క నెట్వర్క్లో, సో మనకి ఇచ్చిన నెట్వర్క్ ఏంటి ఇక్కడ యాక్చువల్గా, సో ఇక్కడేమో ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు, ఇది ఒక రెసిస్టెన్స్, అదే ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, అదేవిధంగా ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు, ఇది ఒక రెసిస్టెన్స్ వాల్యూ, అదే ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు, ఇది ఒక రెసిస్టెన్స్ వాల్యూ, ఇలా ఇచ్చాడు అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు నెట్వర్క్. అయితే ఇక్కడ మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఇచ్చాడో సో వాటిని మాత్రం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఏదైతే సోర్సెస్ ఇచ్చాడో వాటిని మనం ఏం చేస్తారంటే వాటికి ఈక్వివలెంట్ సర్క్యూట్ చేస్తాం. అంటే వోల్టేజ్ సోర్స్ ఉంటేనేమో షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంటేనేమో ఓపెన్ సర్క్యూట్ చేయాలి, అదే కదా మనకు తెలిసింది. సో దీని వాల్యూ వాళ్ళ 10, ఇది ఒక 8, సో దీని వాల్యూ 6, దీని వాల్యూ ఏమో 12 అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ కండిషన్ తీసుకున్నామో దాన్ని ఇక్కడ ఫాలో అవుతాం. అంటే ఏంటి, వోల్టేజ్ సోర్స్ ఉన్న దాన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం, కరెంట్ సోర్స్ ఉన్న దాన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో అప్పుడు నాకు ఇదేమవుద్దంటే ఇక్కడ ఒక రెసిస్టర్ వస్తుంది, అదేవిధంగా ఇక్కడ ఒక రెసిస్టర్ వస్తుంది, దీని వాల్యూ ఏమో 2 ohms, దీని వాల్యూ 2 ohms, అదేవిధంగా దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 3 ohms, దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 6 ohms. సో ఈ రెండు ఇలా కనెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు నాకు ఎక్స్ అండ్ వై టర్మినల్కి ఏం కనుక్కోవాలి మనం, రెసిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రెండు కనెక్ట్ అయినాయి, సో ప్యారల్లో కనెక్ట్ అయినాయి, సో ప్యారల్. సో అదేవిధంగా ఇలా కనెక్ట్ అయినాయి, సో ఇవి కూడా ప్యారల్లో కనెక్ట్ అయినాయి. సో కాబట్టి నాకు ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ 1 ohm అవుతుంది, ఎందుకంటే సేమ్ రెసిస్టెన్స్ వాల్యూ సో కనెక్ట్ అయింది కాబట్టి దానికి ఈక్వివలెంట్ వాల్యూ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అవుతుంది, కాబట్టి 1 ohm అవుతుంది. అదేవిధంగా దీని వాల్యూ ఏమవుతుంది అంటే నాకు సో 3 × 6/3 + 6 ప్యారల్ కాబట్టి, సో 6 3 = 18, 6 + 3 = 9 వస్తుంది. సో దీని వాల్యూ 2 ohms వస్తుంది. సో అంటే ఈ యొక్క నెట్వర్క్ నాకు ఇక్కడ నాకు ఈ రెండు సార్లు ఒక రెసిస్టర్ వస్తుంది కాబట్టి ఆ రెసిస్టర్ వాల్యూ ఇది, దాని వాల్యూ 1 ohm. అదేవిధంగా 6 3 చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఎంత 2 ohms వచ్చింది. సో ఈ టర్మినల్ ఎక్కడ కనెక్ట్ అయిందంటే నాకు వై టర్మినల్, ఈ టర్మినల్ ఎక్కడ కనెక్ట్ అయిందంటే ఎక్స్ టర్మినల్. సో కాబట్టి ఆ రెసిస్టెన్స్ అక్రాస్ ఎక్స్ అండ్ వై టర్మినల్ ఈక్వల్ టు ఎంత అంటే నాకు 3 ohms అన్నమాట. సో కాబట్టి మనకి ఏదైతే సర్క్యూట్ ఇచ్చాడో ఇక్కడ మనకు ఇచ్చిన సర్క్యూట్ ఇచ్చాడో దీనికి రిజల్టెంట్ అంటే అక్రాస్ ఎక్స్ అండ్ వై టర్మినల్కి
వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ అనేది వస్తుంది. అంటే నాకు వచ్చే సర్క్యూట్ ఏమవుద్దంటే ఫైనల్గా, సో ఇక్కడ చూడండి, సో ఇదేమో వోల్టేజ్ సోర్స్, సో దీని వాల్యూ ఎంత అంటే నాకు ఇంతకుముందు మనం కనుక్కున్నాం ఆల్రెడీ. సో ఎంత వచ్చింది వోల్టేజ్ 9 volts అనేది వచ్చింది, కాబట్టి 9 volts. అదే రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 3 ohms అన్నమాట. సో అది అంటే మనకు తీసుకునే ఎక్స్ అండ్ వై టెర్మినల్స్ మిడిల్లో నాకు వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఎంత అంటే 9 volts అండ్ 3 ohms అన్నమాట. సో ఇది మనకు వచ్చే ఫైనల్ ఈక్వేషన్. ఓకేనా, ఫైనల్ ఆన్సర్ అంటే ఇది. సో దీన్ని ఇది వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఉన్న రెసిస్టర్ని కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్కు కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో కాకపోతే మనకి ఏంటంటే మెయిన్ ఇదే కనుక్కోమన్నాడు కాబట్టి ఆడికి స్టాప్ చేసుకుంటాం. సో ఇది మీకు అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?